గంగా. ఆమె వెళ్ళిపోయిన రోజు నుంచి శాంతన జీవితం ఒక వెలితిగా మారిపోయింది. ప్రతి అల ఆమె జ్ఞాపకాన్ని తీసుకొస్తోంది. రాజ్యమంతా అతనిదే, కానీ హృదయం మాత్రం ఖాళీగా ఉంది. కాలం ఎవరిని ఆగదు. రోజులు గడిచాయి, సంవత్సరాలు మారాయి, కానీ గంగా జ్ఞాపకం శాంతన మనసులో ఎప్పటికీ మసకబారలేదు. ఒకరోజు గంగానది తీరంలో నిలబడి ఉన్న శాంతను ఒక అద్భుతాన్ని చూశాడు. నదిలో నుంచి ఒక ప్రకాశవంతమైన రూపం బయటకొచ్చింది. ఆమె గంగా. ఆమె పక్కన ఒక యువకుడు నిలబడున్నాడు. ఆ కళ్ళలో ధైర్యం, ఆ రూపంలో దేవత్వం. ఇతనే నీ కుమారుడు, దేవవ్రతుడు అని గంగా చెప్పింది. దేవవ్రతుడు సాధారణ యువకుడు కాదు. బృహస్పతి నుండి జ్ఞానం, పరశురాముని నుండి ఆయుధ విద్య, ఒకేసారి 100 బాణాలు వదిలే శక్తి అతని చేతుల్లో ఉంది. అతడు యోధుడే కాదు, ఒక అజేయ వీరుడు. హస్తినాపురం ఆ యువరాజును చూసి ఆనందంతో మార్మోగింది. శాంతను గర్వంతో తన కుమారుణ్ణి చూసి ఇతడే నా వారసుడు అని ప్రకటించాడు. అయితే ఒకరోజు శాంతన జీవితంలోకి మరో కథ ప్రవేశించింది. ఆమె సత్యవతి, ఒక మత్స్యకారుని కుమార్తె. కానీ ఆమె అందం రాజుని హృదయాన్ని ఆకర్షించింది. శాంతను ఆమెను వివాహం చేసుకోవాలని కోరాడు. కానీ ఒక షరతు: నా కుమార్తెకు పుట్టే పిల్లలే రాజ్యానికి వారసులు కావాలి. ఈ మాటలు విన్న శాంతను మౌనంగా వెనక్కి తిరిగిపోయాడు. తన ప్రేమ ఒకవైపు, తన కుమారుడు మరోవైపు. రాజు ఒక తండ్రి, ఒక ప్రేమికుడు. మూడు పాత్రల మధ్య తన మనసు చీలిపోయింది. దేవవ్రతుడు తన తండ్రి బాధను గమనించాడు. ఆ బాధ వెనుక ఉన్న రహస్యం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతను సత్యవతి తండ్రిని కలిశాడు. మీరు కోరేది ఏమిటో చెప్పండి అని అడిగాడు. అప్పుడు ఆ షరతు బయటపడింది. సత్యవతి కుమారులే రాజ్యాన్ని పాలించాలి. దేవవ్రతుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే నిర్ణయం. ఎందుకంటే అది మహాభారతంలోనే అత్యంత శక్తివంతమైన ప్రతిజ్ఞ. అతన్ని భీష్ముడుగా మార్చింది. ఆ ప్రతిజ్ఞ ఏమిటి? ఎందుకు అదంత భయంకరమైనది? తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్ తప్పక చూడండి.